సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు అవార్డ్స్ రిసీవ్ చేసుకున్న నాగ్ చైతన్య, రష్మిక వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ అప్కమింగ్ స్టార్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడానికి సీనియర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించినందుకు ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా వైపు నుంచి నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ ఎ అకౌంటబిలిటీ. I have to encourage my people. I have to identify talent. I have to give space to perform them. Ee roju Japan, Korea ilanti cinema industry, just because of their government, they have taken a policy decision. They have encouraged like anything. That is why today the industry, South Korea is leading film industry. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈరోజు జపాన్, కొరియా నుంచి US వరకు ఈరోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాదు నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ అండ్ వైట్ మూవీ, టెక్నో కలర్స్, ఈస్ట్మాన్ కలర్, 70mm, ఐమాక్స్, డాల్బీ, రీసెంట్గా హైదరాబాద్లో డాల్బీ థియేటర్స్ని కూడా మనం ఇండియాలో ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ ఇన్ హైదరాబాద్. ఎన్నో రకాల సాంకేతిక పరమైన అభివృద్ధిని హైదరాబాదు నగరము ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్ ఐలైన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళ GCC సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టే. సో ఈరోజు ప్రపంచ సినీ పరిశ్రమకు ఒకే ఒక నగరం హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరాన్ని నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులను ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది.